పోలీసులపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోజులు కొట్టే పోలీసులు తెల్లవారితే చాలు బల్ల కింద చేయి చాచకుండా కథ నడవదన్నారు. లంచం తీసుకోకుండా పోలీసులకు రోజు గడవదని అన్నారు. జగిత్యాల జిల్లా రాజరాంపల్లిలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. పోలీస్ కేసులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సమాజంలో జరుగుతున్న దందాలపై బీఆర్ఎస్ నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీస్ కూడా విధుల్లో ఉండరని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారంటూ కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. తప్పకుండా ఆపమంటారు. అందుకని వాళ్ళకి చాలా భయం ఉంటుంది. మీకు తెలియదు. తర్వాత మన ముందర బాగా పోలీసు ఉండేటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్క పూసలు కాదు. తెల్లారు వేస్తే వాళ్ళ కింద చేయకుండా ఎవరికన్నా నడవాలి. మీరు కళ్ళు కరెక్ట్ గా నిజమైనటువంటి దృష్టితో వాళ్ళను చూసినట్టయితే మన వాళ్ళ వల్ల మన వాళ్ళ వల్ల ఎవరి భయపడాలో తెలుస్తుంది. నిజంగానే మండలాన్ని నేను చెప్తా ఉన్నా, మీరు ఒకసారి దృష్టి పెట్టారు. ఎన్ని రకాల దండాలు నడుస్తున్నాయి. ఈ దండాలను నడుస్తుంటే వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మేము నిజంగా వీళ్ళతో కలిసి లేకపోతే మా ఏ ఒక్క దండాలనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా కనుక నాయకత్వం ఉన్నట్టయితే ఇందులో నుంచి వాళ్ళు కాబట్టే తప్ప వాళ్ళ నుంచి మీరు భయపడేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు. రకరకాల దండాలు నడుస్తున్నాయి. నెల రోజులు ఒకవేళ దృష్టి పెట్టాలనుకుంటే ఒక్క పోలీసు అయినా ఉంటాడా? ఏసీ మీద ఒక్క పోలీసు అయినా ఉంటాడా? అసలు లంచం తీసుకోకుండా ఒకరోజు గంట రావాలి. మరి ఎవరికి రావాలి? మనకి మన నాయకులకి వాళ్ళు భయపడాలి. మనం భయపడదా? పెట్టుకుంటావా? కేసులు ఏం పెట్టుకుంటావు? పెట్టుకో. ఏం తప్పు చేస్తున్నాం? ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఎన్ని రోజులు తప్పు కాదు. చెప్పడం తప్ప మహిళలకు 2,500 గుర్తిస్తాడు. ఇవ్వకపోతే ఇస్తలేదు అని అనడం తప్ప, ఇందులో ఇలా అవగాహన జరిగితే చెప్పడం తప్ప, ఇది సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామంటే పెట్టుకో.